హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే అర్జున్ వరుణ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే నైట్ అవుతుంది. హే అర్జున్, నువ్వేంటి ఇక్కడ? అది కూడా ఈ టైంలో. మీరా ఏది కనిపించడం లేదు? మీరా గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. మీరా గురించా? ఏమైంది అర్జున్? కోపంగా తెలియనట్టు నటించకు. మీరా దగ్గర నువ్వు మారిపోయినట్టు నమ్మించి మళ్ళీ తనని చంపడానికి ట్రై చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నేను మీరాని చంపడానికి ఎందుకు ట్రై చేస్తాను? నిజం చెప్పు వరుణ్, ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా? లేదు అర్జున్, నేను మీరాతో చాలా తప్పుగా ప్రవర్తించాను. తనని చాలా బాధ పెట్టాను. అప్పుడు నాకు ఆ విషయం అర్థం కాలేదు. కానీ అదే పరిస్థితి నా చెల్లికి జరిగినప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నాకు చాలా గిల్టీగా అనిపించింది. అప్పుడే అనుకున్నా ఇంకెప్పుడు మీరాని బాధ పెట్టకూడదు అని. అందుకే తనను కలిసి సారీ చెప్పాను. అయినా ఇప్పటికీ ఆ విషయం నన్ను ఇంకా బాధ పెడుతుంది. నువ్వు చెప్పేది నిజం కాదు. ఎందుకంటే మీరాని ఫాలో అవుతున్న వాడి మొబైల్కి నీ నెంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి. ఒకసారి ఆ నంబర్ చూపించు. ఇదిగో, ఈ నెంబర్ నాదే. కానీ ఆ రోజు నేను మీరాకి సారీ చెప్పడానికి వచ్చినప్పుడు నా మొబైల్ ఆ కాఫీ షాప్లో మర్చిపోయాను. మీరాని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మొబైల్ గుర్తుకొచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. విచిత్రం ఏమిటి అంటే అక్కడికి వెళ్ళగానే ఒకడు వచ్చి, సార్ మీ మొబైల్ మర్చిపోయారు అని నా మొబైల్ ఇచ్చాడు. కానీ అందులో సిమ్ లేదు. సరే, మొబైల్ దొరికింది కదా అని నేను పెద్దగా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. అంటే మీరాని ఫాలో అవుతుంది నువ్వు కాదా? లేదు అర్జున్, నేను కాదు. ఎవరో కావాలనే నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? వరుణ్, మీరా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్, ఒకవేళ వాళ్ళేమైనా? లేదు అర్జున్, నాకు తెలిసి ఎవరూ లేరు. పోనీ పోలీస్ కంప్లైంట్ చేస్తే? వద్దు, అప్పుడు వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారు. నా ఫ్రెండ్ రామ్ ఢిల్లీలో పోలీస్. తనకి మీరా కూడా తెలుసు. నేను ఒకసారి తనతో ఇదంతా చెప్తాను. ఎవరికీ తెలియకుండా కేస్ డీల్ చేయమని చెప్తాను. ఇంకా మీరాకి ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్తాను. కానీ నువ్వు భయపడకు అర్జున్, వాడు జాగ్రత్తగానే డీల్ చేస్తాడు. ఈలోపు అర్జున్కి కాల్ వస్తుంది. సార్, మీరు చెప్పిన నెంబర్ లొకేషన్ ట్రేస్ చేశాం. ఢిల్లీ నుంచే కాల్స్ వస్తున్నాయి. మీకు వాట్సాప్కి లొకేషన్ పంపుతాను. సరే, ఏమైంది అర్జున్? నీ నంబర్ నుంచి కాల్స్ చేస్తున్న వాళ్ళ లొకేషన్ తెలిసిందంట వరుణ్. సారీ, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. పర్లేదు అర్జున్, నేను రామ్కి కాల్ చేసి చెప్పాను. ఒకసారి తనని కలిసి మాట్లాడు, నీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ వరుణ్. ఇంకా నేను వెళ్తాను. చాలా లేట్ అయింది కదా, ఇప్పుడెందుకు? రేపు మార్నింగ్ వెళ్ళర్జున్. లేదు వరుణ్, రేపు మార్నింగ్ కల్లా అక్కడ ఉండాలి. ముందు ఆ లొకేషన్కి వెళ్ళాలి. సరే అర్జున్, నీ ఇష్టం. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. అర్జున్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. ఈలోపు మీరా అర్జున్కి కాల్ చేస్తుంది. అర్జున్, ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నావు? నైట్ పార్టీ ఉందని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? త్వరగా రా. నాకు పని ఉంది మీరా, రావడం కుదరదు. తర్వాత చేసుకో, ముందు ఇక్కడికి రా. మేము నీకోసం వెయిట్ చేస్తున్నాం. కుదరదని చెప్పాను కదా, నన్ను విసిగించకు. పోనీ ఏ టైంకి కుదురుతుందో చెప్పు, వెయిట్ చేస్తాం. చెప్తుంటే అర్థం కాదా నీకు? నాకు రావడం కుదరదు. అర్జున్, నిజంగా కుదరదా? అసలు నువ్వు ఎక్కడున్నావు? అర్జున్ కోపంగా, అవన్నీ నీకెందుకు? అదేంటి అలా అంటున్నావు? చెప్పడానికి ఏమైంది? ఎందుకు అలా విసిగిస్తున్నావు మీరా? నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు, నేను పెట్టేస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు. తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ ఇంటికి వస్తాడు. కిషోర్ అప్పుడే బయటికి వస్తాడు. అర్జున్ తనకి జరిగిందంతా చెప్తాడు. నేను రామ్తో మాట్లాడాను. ఆ స్టోర్ రూమ్లో వాడి సంగతి తాను చూసుకుంటా అని చెప్పాడు. నేను ఫ్రెష్ అయ్యి ఆ లొకేషన్కి వెళ్తాను. నైట్ ఏ ప్రాబ్లం కాలేదు కదా కిషోర్? లేదురా. అవును, మీరాకి దీని గురించి చెప్పలేదు కదా? లేదు, తనకే విషయం నేను చెప్పలేదురా. నువ్వేమీ కంగారు పడకు. మీరా హాల్లో సోఫా మీద పడుకొని ఉంటుంది. అదేంట్రా, మీరా ఇక్కడ పడుకుంది? నేనెంత చెప్పినా వినకుండా నైట్ అంతా నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను లేపలేదు. అర్జున్ మీరాని తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, సారీ మీరా, నిన్ను హర్ట్ చేసినందుకు. ఈ రోజుతో వాడెవడో తెలిసిపోతుంది, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అని నుదుటి మీద కిస్ చేస్తాడు. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్ దగ్గరికి బయలుదేరుతాడు. కాసేపటికి మీరా లేచి కిందకి వస్తుంది. కిషోర్, అర్జున్ ఇంకా రాలేదా? వచ్చాడు మీరా, ఏదో పని ఉందని మళ్ళీ వెళ్ళిపోయాడు. అంత ఇంపార్టెంట్ పనేంటి? నీకేమైనా చెప్పాడా? లేదు మీరా, నాకు తెలీదు. ఏమైందిరా? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా? అర్జున్ ఈ మధ్య టెన్షన్గా ఉంటాడు.
కనీసం నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. లేకపోతే కోపంగా మాట్లాడుతున్నాడు. ఏమో మీరా, నాకేమీ చెప్పలేదు. సరే, ఒకవేళ నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. ఓకే కిషోర్, నేను ఒక 10 మినిట్స్లో రెడీ అయి వస్తాను. నీకు కుదిరితే నన్ను మా క్లాస్ దగ్గర డ్రాప్ చేయవా? సరే మీరా. కిషోర్ మీరాని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అర్జున్ ఇంకా రామ్ కలిసి ఆ లొకేషన్కి వెళ్తారు. రామ్, మీరిక్కడే ఉండండి. మిమ్మల్ని చూస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. నేను లోపలికి వెళ్తాను. నేను పక్కనే ఉంటాను. ఏదైనా అవసరమైతే కాల్ చేయి అర్జున్. అర్జున్ ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడున్న వ్యక్తిని చూసి అర్జున్ షాక్ అవుతాడు. ఆ అమ్మాయిని చూసి షాక్. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లే అర్జున్. అయినా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అది సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు నువ్వు కూర్చో. ఏమైనా తీసుకుంటావా? నేను ఇక్కడికి కూర్చోటానికి రాలేదు. ఈలోపు అక్కడికే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వస్తాడు. నాన్న, నేను చెప్పాను కదా ఆ రోజు పబ్లో. అర్జున్ అర్జున్ మా నాన్నగారు, పేరు ప్రకాష్. అమ్మా, నువ్వు పైకి వెళ్ళు, నేను అర్జున్తో మాట్లాడాలి. సరే అని తను వెళ్ళిపోతుంది. ఎందుకు తనని వెళ్ళిపోమన్నారు? మీ కూతురు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. తనకి జరిగిందేమీ తెలీదు. అంటే ఇదంతా మీ పనా? ఎందుకు మీరని చంపాలని చూస్తున్నారు మీరు? అసలు మీకు మీరా ఎలా తెలుసు? దీనికి కారణం నువ్వే. నేనేం చేశాను? ఆ రోజు పబ్లో నా కూతురు సోనియా నీకు ప్రపోజ్ చేసింది. కానీ నువ్వు కావాలని ఆ మీరాని ప్రేమిస్తున్నా అని అబద్ధం చెప్పావు. లేదు, నేను మీరా నిజంగానే ప్రేమించుకుంటున్నావు. అది ఇప్పుడు. కానీ ఆ రోజు మీరందరూ చేసిన పనికి మొదటిసారి నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూశాను. తను ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పింది. తను నిన్ను చాలా ప్రేమిస్తుంది అర్జున్. తను ఇప్పటి వరకు నన్నేమీ అడగలేదు. కానీ మొదటిసారి ఆ రోజు నాకు అర్జున్ కావాలి నాన్న అని అడిగింది. సోనియా నిన్ను ప్రేమిస్తుంది అర్జున్. నువ్వు తనని పెళ్లి చేసుకో. నీ గురించి, ఆ మీరా గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. ఆ మీరాని వదిలి నువ్వు ఎలాగో బిజినెస్ చేస్తున్నావు కదా. నా బిజినెస్తో పాటు కోట్ల ఆస్తి అంతా మీకే ఇస్తాను. మీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నారు? నేను మీరా ప్రేమించుకుంటున్నామని చెప్పాను కదా. మళ్ళీ సోనియాని పెళ్లి చేసుకో అని చెప్తారేంటి? నాకు తెలుసు నువ్వు ఇదే చెప్తావని. అందుకే ఆ మీరాని చంపి నిన్ను నా కూతురికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నా. అసలు ఈ పాటికే దాని పని అయిపోవాలి. కానీ ప్రతిసారి నువ్వు మధ్యలోకి వచ్చావు. ఈసారి మాత్రం మిస్ అవ్వదు. నా మనిషిని నువ్వు పట్టుకున్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు. పెద్దవారు కదా అని మర్యాదగా చెప్తున్నా. ఇంకొకసారి మీరా జోలికి వచ్చినా, తనని చంపాలని ట్రై చేసినా ముందు మీరుండరు. అయినా నేనుండగా మీరు మీరాని ఏం చెయ్యలేరు. అదే టైంకి సోనియా అక్కడికి వస్తుంది. ఏంటి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఇంతసేపు మాట్లాడుతున్నారు. సోనియా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రకాష్ కోపంగా అర్జున్ వైపు చూస్తాడు. సోనియా, ఆ రోజు పబ్లో జరిగిన దానికి సారీ. మేం కావాలని అలా చేయలేదు. పర్లేదు అర్జున్, కానీ నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నా. కానీ నేను మీరా నిజంగా లవ్లో ఉన్నాం. కొన్ని రోజుల్లో పెళ్ళి కూడా చేసుకుంటాం. అదేంటి? హా, అవును, అదే నిజం సోనియా. అర్జున్, ఐ లవ్ యూ సో మచ్. నువ్వెందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. అర్జున్, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు దాన్ని వదలవు అని తెలుసు. నీకు సోనియాకి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు. నీకు నచ్చింది చేసుకో. ఐ డోంట్ కేర్. చూస్తూ ఉండు, మీరాని నీ దగ్గర నుండి ఎలా దూరం చేస్తాను. నీకంత ఛాన్స్ ఇవ్వను. నువ్వేమీ చేయలేవు అని బయటికి వచ్చేస్తాడు. ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. సోనియా తన వైపు వస్తుంది. అర్జున్, నువ్వు మీరా నిజంగానే? అవును సోనియా, అది నిజమే. మీరా అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయంలో నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ. సరే, కనీసం నాతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటావా? తప్పకుండా సోనియా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పటి నుంచి మనం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా నేను వెళ్తాను. హా, సరే. అర్జున్ బయటకి రావడం చూసి రామ్ తన దగ్గరికి వస్తాడు. ఏమైంది అర్జున్? ఏదైనా హెల్ప్ కావాలా? లేదు రామ్, ఏదైనా అవసరం వస్తే నీకు కాల్ చేసి చెప్తాను. బట్ నీకు కుదిరితే కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా మీరాకి ప్రొటెక్షన్ ఇవ్వగలవా? తప్పకుండా అర్జున్. మీరా గురించి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. రేపటి నుంచి మీరాకి ప్రొటెక్షన్ ఒకటిని అపాయింట్మెంట్ చేస్తాను. ఇంకా స్టోర్ రూమ్లో ఉన్నవాడు మా కస్టడీలో ఉన్నాడు. నువ్వేమీ భయపడకు. ఓకే, థ్యాంక్ యూ రామ్. ఇట్స్ ఓకే అర్జున్. అర్జున్ తన ఆఫీస్కి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళటం వల్ల సైన్ చేయాల్సిన ఫైల్స్ ఎక్కువగా ఉంటాయి. సాయంత్రానికి కూడా అవి కంప్లీట్ అవ్వవు.
అర్జున్ ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి మీరా తనకి కాల్ చేస్తుంది. ఏంటి సార్, కనీసం ఈ రోజైనా తమరింటికి వస్తారా లేదా? వస్తాను, కానీ బాగా లేట్ అవుతుంది మీరా. నువ్వు డిన్నర్ చేసి పడుకో. అయ్యో అర్జున్, ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. పోనీ నేను అక్కడికి వచ్చి నీకు హెల్ప్ చేయనా? బాబోయ్ వద్దు, నువ్వు ఇక్కడికి వస్తే ఈరోజు కాదు రేపంతా కూర్చున్నా ఇక్కడ వర్క్ కంప్లీట్ అవ్వదు. అర్జున్, నీకు నా టాలెంట్ తెలియక అలా అంటున్నావు. నీ టాలెంట్ నాకు తెలుసు మీరా. ఇలాంటి చిన్న పనులకు ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకోవడం అని వద్దు అన్నాను. సరేలే, ఇంకా నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వస్తాను. అసలు ఏంటో ఈ అబ్బాయి, ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అంటూ ఉంటాడు. పాపం, ఒక మనిషి ఉంది, దాన్ని కూడా పట్టించుకుందామని లేదు. ఏమైనా అంటే చాలు కోపం మాత్రం వెంటనే వస్తుంది. ఏంటి? ఏం లేదులే, నువ్వు వర్క్ చేసుకో, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. అర్జున్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మీరా తన రూమ్లో ల్యాప్టాప్ ఎదురుగా పెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. అన్నీ తింగర్ పనులే చేస్తుంది. కనీసం ల్యాప్టాప్ కూడా ఆఫ్ చేయకుండా పడుకుంది. అని వెళ్ళి ల్యాప్టాప్ పక్కకు నెట్టి మీరాని సరిగ్గా పడుకోబెట్టి తన రూమ్కి వచ్చి నిద్రపోతాడు. తర్వాత రోజు మీరా రెడీ అయి అర్జున్ రూమ్కి వెళ్తుంది. నైట్ బాగా లేట్ అయింది అనుకుంటా, ఇప్పుడు వెళ్ళి లేపడం ఎందుకు అని క్లాస్కి వెళ్ళిపోతుంది. కిషోర్ కాల్ చేయడంతో అర్జున్ లేచి టైం చూసుకొని బాగా లేట్ అయింది అని త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతూ మీరా రూమ్కి వెళ్ళి చూస్తాడు. తను క్లాస్కి వెళ్ళిపోయింది అనుకుంటా అని అర్జున్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం మీరాని పికప్ చేసుకోవడానికి తన క్లాస్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ మీరా కనిపించకపోయేసరికి నందుని మీరా గురించి అడుగుతాడు. నాకు తెలీదు అర్జున్, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి క్లాస్ మధ్యలోనే వెళ్ళిపోయింది, ఇప్పటి వరకు రాలేదు. అసలు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. నందు, నీకు మీరా ఏమైనా కాల్ చేస్తే నాకు చెప్పు అని ఇంటికి వెళ్ళిపోతాడు. టైం 7 అవుతుంది. అసలు ఈ మీరా ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి రామ్కి కాల్ చేసి చెప్తాం అని ఫోన్ తీసేలోపు మీరా ఇంటికి వస్తుంది. ఓయ్ మెంటల్, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? కనీసం కాల్ లిఫ్ట్ చేయాలని కూడా తెలీదా? నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అన్నీ చెప్తాను అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి సోనియా వచ్చి, అర్జున్ రా మనం బయటికి వెళ్దాం అని అంటుంది. ఇప్పుడు వద్దు సోనియా, కుదరదు ఫ్రెండ్, అడిగినప్పుడు బయటికి రావాలి అని అర్జున్ తన వెంట తీసుకువెళ్తుంది. మీరాకి అర్జున్ వైపు కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. అర్జున్ తిరిగి నైట్ 9కి ఇంటికి వస్తాడు. వెంటనే మీరా రూమ్కి వెళ్తాడు. మీరా రెడీ అవుతూ ఉంటుంది. మీరా, నీతో మాట్లాడాలి, త్వరగా చెప్పు అని రెడీ అవుతూ ఉంటుంది. నువ్వు కాసేపు కూర్చుంటే నీకు అన్నీ చెప్తా. అంత టైం లేదు అర్జున్, నేను బయటికి వెళ్తున్నా, వచ్చాక తీరిగ్గా నువ్వు చెప్పేది వింటాను. ఈ టైంలో ఇక్కడికి పిచ్చి, నాకు పానీపూరి తినాలని ఉంది, అందుకే వెళ్తున్నా, బాయ్ అని కిందికి వచ్చేస్తుంది. ఒక్కదానివే ఎందుకు, పద నేను కూడా వస్తాను. ఏం వద్దు, కిషోర్ వస్తా అన్నాడు. నేను వస్తా అన్నా కదా, మళ్ళీ కిషోర్ ఎందుకు? అదేంటి సార్, మీరు మాతో వస్తారా? మీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా మేమెందుకు? కొత్త ఫ్రెండ్సా? సోనియా గురించా? అంత లేదు ఇక్కడ, నాకు మీరే ఇంపార్టెంట్. అబ్బచ్చా, నువ్వెన్ని చెప్పినా నీతో రాను. నువ్వు రాకు, నేనే నీతో వస్తాను అని మీరాకి తెలియకుండా కిషోర్కి రావద్దు అని మెసేజ్ చేస్తాడు. కిషోర్ మీరాకి కాల్ చేసి, అర్జెంట్ పని ఉంది మీరా, నాకు రావడం కుదరదు, రేపు వెళ్దాం అని చెప్తాడు. అర్జున్ కావాలని, ఏంటి మీరా, ఎవరు ఫోన్ అంటాడు. నాకు తెలుసు ఇదంతా నీ పని కదా అని స్కూటీ కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎంత వెతికినా కనిపించవు. అర్జున్, స్కూటీ కీస్ ఎక్కడ పెట్టావు, నాకు ఇవ్వు. ఇవ్వను, నీవు వచ్చి రాని డ్రైవింగ్తో ఇప్పుడు ఆ రోడ్ మీదకెందుకు, పద కార్లో వెళ్దాం అని వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. నేను రాను అని నడుచుకుంటూ బయటికి వచ్చేస్తుంది. అర్జున్ కార్ని స్లోగా మీరా పక్కనే పోనిస్తూ, మీరా వచ్చి కార్ ఎక్కు, నేను తీసుకువెళ్తా అన్నా కదా, చెప్పా కదా నాకు రావాలని లేదు, ఈ ఒక్కసారి వచ్చి కూర్చో, ఇన్నిసార్లు అడుగుతున్నా కదా, నేను రాను పో అని ఫాస్ట్గా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించి అక్కడికి ఒక అతను వచ్చి, హలో బాస్, ఒకసారి కార్ దిగండి. అర్జున్ కార్ దిగుతూ, ఏమైంది సార్ అని అడుగుతారు. చూడ్డానికి డీసెంట్గా ఉన్నారు, ఎందుకు ఆ అమ్మాయి వెంట పడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అదిగో ఆ అమ్మాయి గురించి అని మీరా వైపు చూపిస్తాడు. ఓ, ఆ అమ్మాయి, తను నా లవర్ బాస్, ఏదో చిన్న గొడవ అంతే. నేను నమ్మను, అయినా ప్రతి వాడికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ అమ్మాయిల వెంట పడడం, దొరికితే లవర్ అని చెప్పి తప్పించుకోవడం. పాపం ఆ పిల్ల నీ వల్ల ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. మీరు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. మనసులో అదెక్కడ, ఆ పానీపూరి బండివాడు వెళ్ళిపోతాడు అని ఫాస్ట్గా వెళ్తుంది అనుకుని
కావాలంటే అడగండి అని మీరాని పిలుస్తాడు. కానీ మీరాకి వినిపించక తను నడుస్తూ ఉంటుంది. ఏంటి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఆ అమ్మాయి నీకు తెలిస్తే ఈపాటికే నీకోసం వెనక్కి తిరిగి చూస్తుంది కదా. అయినా నీలాంటి వాళ్ళతో మాటలేంటి, పద పోలీస్ స్టేషన్కి అని అర్జున్ కాలర్ పట్టుకుంటాడు. అర్జున్కి బీపీ రేస్ అయింది. నీకు చెప్తుంటే అర్థం కాదా అని అర్జున్ వాడితో గొడవకి దిగుతాడు. మీరా వెళ్తూ ఏమైంది, ఎందుకు అందరూ అటు చూస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అర్జున్ ఉండటంతో వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపి, అర్జున్ ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? నేనెంత చెప్పినా వినలేదు కదా, ఇప్పుడైనా నమ్ముతారా తను నాకు తెలుసు అని? సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అనుకున్నా. అసలు ఏం జరిగిందో నాకు చెప్తారా? అర్జున్ మీరాకి అంతా చెప్తాడు. వావ్, మీరు నిజంగా సూపర్ సార్. ఎవరేమైతే మాకేంటి అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో నేనెవరో కూడా తెలియకుండా నాకు హెల్ప్ చేయాలనుకున్నారు. మీలాంటి వాళ్ళు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. అది కరెక్టే, కానీ నాలాంటి వాళ్ళందరూ జైల్లో ఉండాలి అప్పుడు. ఏంటి జోకా, రాంగ్ టైమింగ్ రా. ఐఎమ్ సారీ బాస్, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అన్నాను. ఇట్స్ ఓకే. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరా నవ్వుకుంటూ ఉంటుంది. చేసిందంతా చేసి నవ్వుతున్నావా? నేనేం చేశాను? నా పాటికి నేను పానీపూరి తిందామనుకుంటుంటే నువ్వే మధ్యలో వచ్చావు. సరే ఇంకా వెళ్దామా? పద. ఇద్దరు అక్కడికి వెళ్తారు. భయ్యా, ఒక ప్లేట్ కాదు, 2. అర్జున్, నువ్వు ఇక్కడ పానీపూరి తింటావా? ట్రై చేస్తాను. బాబోయ్, ఈరోజు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నువ్వు ఈ ప్లేట్లో తినడమే. ఆ బండాయన ఇద్దరికీ 2 ప్లేట్స్ ఇచ్చి పానీపూరి వేస్తాడు. మీరా తినడం స్టార్ట్ చేస్తుంది. అర్జున్ దాన్ని విచిత్రంగా చూస్తూ తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అర్జున్, ఎందుకు అలా చూస్తున్నావు, తిను అని అనగానే తినడానికి ట్రై చేస్తాడు. కానీ నాకొద్దు అని ప్లేట్ పక్కన పెట్టేస్తాడు. నేను ముందే అనుకున్నా నువ్వు మారవు. మీరా పానీపూరి తినేసి అక్కడి నుంచి నడుస్తూ ఇద్దరూ దగ్గర ఉన్న పార్కుకి వెళ్ళి ఒక బెంచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్కి సోనియా కాల్ చేసేసరికి పక్కకి వెళ్ళి తనతో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. మీరా, నీతో మాట్లాడాలి అని తిరుగుతూ ఉంటాడు. ఏంటి అలా తిరుగుతున్నావు? నువ్వెంత తిరిగినా ఒక్క రోజులో స్లిమ్గా అవ్వవు. రోజు వర్కౌట్ చేయాల్సిందే. మీరా, ఐఎమ్ సీరియస్. సరే మిస్టర్ అర్జున్, చెప్పండి మీరేం మాట్లాడాలో. మీరా, నాకు తెలుసు నీకు నా మీద కోపంగా ఉంది. నీ మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పు. కావాలంటే నన్ను తిట్టు కొట్టు, కానీ అలా మాట్లాడకు. సరే అయితే, ఐ లవ్ యూ. షాక్ అర్జున్, నువ్వే కదా మనసులో ఏదుంటే అదే చెప్పు. అందుకే నేను చేసే పనులతో నీకు నా మీద కోపం లేదా? ఎవరైనా ఆఫీస్కి కొంచెం లేట్ వస్తేనే నాకు చాలా కోపం వస్తుంది. కానీ నిన్ను ఆ నైట్ అంతా వెయిట్ చేయించాను, అది కూడా పార్టీకి రాకుండా. సోనియా ఇంటికి రావడం, తన గురించి కూడా నీకేమీ చెప్పలేదు. అసలు నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగాలి అని అనిపించలేదా? ఆ రోజు నైట్ పార్టీకి రాలేదు అని ఫస్ట్లో కోపం వచ్చింది, కానీ తర్వాత అనిపించింది ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో అని. అయినా ఇది మన ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇక నేను దాని గురించి బాధపడ్డా అంటే నువ్వు కూడా ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటావు కదా. ఇంకా సోనియా విషయం అంటావా? నాకు నీ మీద నమ్మకం ఉంది అర్జున్. ఐ ట్రస్ట్ యూ. ఎంత అంటే నాన్నని ఎంత నమ్ముతానో నిన్ను కూడా అంతే. మీరా, ఇన్ని రోజులు నువ్వెందుకు నన్ను మీట్ అవ్వలేదు? నువ్వు ముందే నాకు ఎందుకు పరిచయం కాలేదు? నన్ను ఇంత బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. మీరా, నేను నాన్నకు చెప్తాను, మనం పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం, కానీ ఇప్పుడే వద్దు అర్జున్. నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటున్నా. కొన్ని రోజుల్లో నా కోర్స్ కంప్లీట్ అవుతుంది, నేను జాబ్ చేయాలి. ఇలా చాలా ఉన్నాయి, తర్వాతే పెళ్ళి. ఓకే, నీ ఇష్టం మీరా. నువ్వెప్పుడు ఓకే అంటే అప్పుడే ఇంట్లో అందరికీ చెప్తాం. సరే పద, ఇంటికి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది కదా. సరే అని మీరా నడుస్తూ ఉంటుంది. ఏంటి అటు వెళ్తున్నావు? కారు ఇక్కడుంటే? ముందే చెప్పా కదా నేను కారులో రాను అని. నువ్వు పో, నేను వస్తాను. నువ్వు ఇలా చెప్తే వినవు అని మీరాని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి డోర్ లాక్ చేస్తాడు. అర్జున్, ఎందుకు ఇలా చేస్తున్నావు? సైలెంట్గా ఉండు, ముందు సీట్ బెల్ట్ పెట్టుకో. నేను పెట్టుకోను అని ముఖం పక్కకి తిప్పుకుంటుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే మీరా ఎందుకు అవుతావు అని అర్జున్నే మీరాకి సీట్ బెల్ట్ పెట్టి తన వైపు అంతే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావే తింగరి. అంటే రోజు ఉండను అనేగా, రోజు కంటే ఎక్కువ అని మీరా వైపు చూస్తూ ఉంటాడు. నన్ను చూసింది చాలు, కానీ ముందు చూసి కారు నడుపు రాక్షసి. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. మీరా తన రూమ్కి వైపు వెళ్తూ ఉంటుంది. మీరా, డిన్నర్ చేయవా? లేదురా, నాకు పొట్ట ఫుల్ అయింది, నువ్వు తిను. నాకు తినాలని లేదు. ఏంటి పానీపూరికేనా? వచ్చి తిను. నాకు వద్దు అర్జున్. సరే అయితే, నాకు వద్దు అని పైకి లెగుస్తాడు.
రాను రాను బాగా మొండిగా చేస్తున్నావా? ఇంక కూర్చో, నేను తింటాలి. దట్ ఈజ్ లైక్ ఎ గుడ్ గర్ల్ అని మీరా ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉంటాడు. నాకు భయం వేస్తుంది అర్జున్. ఎందుకే? నీతో ఉంటే ఇంకా నేను ఎక్కువ లావుగా అయిపోతాను అని. నవ్వుతూ, ఏం అవ్వవు కానీ ముందు తిను. నీకేంటి, నువ్వు చక్కగా రోజు జాగింగ్, ఎక్సర్సైజ్ చేసి మెయింటైన్ చేస్తావు. నాకేమో పడుకోవడమే పని. పోనీ నీలాగా చేద్దామంటే మనకి బద్ధకం బెస్ట్ ఫ్రెండ్. లావు అయితే ఏమైంది ఇప్పుడు? మా తింగర్ ఎలా ఉన్నా క్యూట్గా ఉంటుంది అని మీరా బుగ్గ పట్టుకుని లాగుతాడు. కాసేపటికి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేస్తారు. మీరా సరదాగా కాసేపు మూవీ చూద్దామా? తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా అర్జున్ అడిగాడు కదా అని సరే అంటుంది. ఇద్దరూ సోఫా మీద కూర్చుంటారు. అర్జున్ మూవీ స్టార్ట్ చేస్తాడు. అంతే, కాసేపటికి మీరా నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ భుజం మీద వాలిపోతుంది. మళ్ళీ లేచి మూవీ చూస్తున్నట్టు చేస్తుంది. అది చూసి అర్జున్ మీరా పద, ఇంక మూవీ రేపు చూద్దాం. అర్జున్ ఫీల్ అవ్వకూడదు అని వద్దు ఇప్పుడు చూద్దామని అంటుంది. నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావు అని మనసులో అనుకుని కావాలని నిద్ర వస్తున్నట్టు యాక్ట్ చేసి ఇంకా నా వల్ల కాదు మీరా, చాలా నిద్ర వస్తుందని మూవీ ఆఫ్ చేస్తాడు. సరే అని మీరా కూడా లెగుస్తుంది. అర్జున్ మీరాతో తన రూమ్కి వెళ్తాడు. మీరా వెంటనే బెడ్ మీద పడుకుంటుంది. అర్జున్ తనకి దుప్పటి కప్పి వెళ్ళిపోతూ ఉండగా మీరా తన చేయి పట్టుకుని, సారీరా, నా వల్ల మూవీ ప్లాన్ స్పాయిల్ అయ్యింది. ఓయ్ పిచ్చి, మూవీ ఏముంది, ఈరోజు కాకపోతే రేపు చూసుకోవచ్చు. నాకు అవన్నీ కాదు, నువ్వు ఇంపార్టెంట్ అని మీరా నుదుటి మీద కిస్, లవ్ యూ మీరా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని వాళ్ళు మొదటిసారి కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాడు. నేను ఒకరిని లవ్ చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు మీరా, కానీ నువ్వు రాగానే నా లైఫ్ అంతా మారిపోయింది. ప్రతి మూమెంట్ హ్యాపీగా ఉన్నాను. నాలో ఇంత మార్పు వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ మీరా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అని అనుకుంటూ ఉంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.